ఇటలీలో ప్రతిష్టాత్మక G7 సభ్య దేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతిష్టాత్మక G7 సమ్మిట్ ఇటలీలో నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతో పాటు G7 సభ్య దేశాల దేశాధినేతలు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు భారత రాయబారులు, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు. G7 శిఖరాగ్ర సదస్సు అనుబంధ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నిన్న ఇటలీ చేరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అక్కడి సమావేశంలో ప్రధానంగా AI, ఇంధనం, మధ్యధర, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే గ్లోబల్ సౌత్ కు కీలకమైన అంశాలపైన సమాలోచనలు జరపనున్నట్లు వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. మరోవైపు రష్యాతో యుద్దంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక పరిణామం జరిగింది. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్ కు అందనున్నాయి. దీనిపై నేడు సంయుక్త ప్రకటన వెలువడనుంది. G7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలు ఉక్రెయిన్ కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా $31 కోట్ల అందజేయనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు.